రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కష్టం ఒకరిది, పేరు మరొకరిది. ఈ మాట ఇప్పుడు సరిగ్గా ప్రతిపక్ష నేత జగన్ కు సెట్ అవుతుందనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. వర్షాలకు విజయవాడ విలవిలలాడుతూ ఉంటే అవన్నీ కూడా పక్కన పెట్టేసి పొలిటికల్ డ్రామాకు జగన్ ఇప్పుడు తెరలేపారని మండిపడుతున్నారు సీఎం చంద్రబాబు. అటు సీఎం చంద్రబాబు రాత్రి పగలు తేడా లేకుండా బాధితులను పరామర్శిస్తున్నారు. అటు వరదను సైతం లెక్క చేయకుండా మోకాళ్ల లోతు నీటిలో పర్యటిస్తూ క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకొని అధికారులను అప్రమత్తం చేస్తున్నారు ఆయన. కానీ బాధితుల గోడు పట్టని జగన్ మాత్రం నింపాదిగా నిన్న తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు వచ్చారనే విమర్శలు వినిపిస్తున్నాయి. విజయవాడలో అక్కడక్కడా తిరిగి వేసి నేరుగా కృష్ణానది రిటైనింగ్ వాల్ దగ్గరకు వెళ్లారు ఆయన. వచ్చి రావడమే ప్రభుత్వంపై బురద చల్లడానికి ప్రయత్నించారు. అంతేకాకుండా వైసీపీ హయాంలో రిటైనింగ్ వాల్ నిర్మించడం వల్లే కృష్ణలంక ప్రజలు క్షేమంగా ఉన్నారంటూ క్రెడిట్ మొత్తాన్ని తన ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా కనిపించింది. అసలు ఈ కృష్ణలంక రిటైనింగ్ వాల్ నిర్మాణంలో 3 ప్రభుత్వాల హస్తం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం నాంది పలకగా తెలుగుదేశం సర్కార్ నిధులు ఇచ్చి 2 దశల పనులను పూర్తి చేసింది. వైసీపీ హయాంలో వాల్ మొత్తం పూర్తయింది. 2019లో వచ్చిన వరదల్లో ఈ వాల్ ఉండటం వల్ల ప్రజలు క్షేమంగా ఉన్నారు. అంటే అప్పటికే 30 వంతు చంద్రబాబు ప్రభుత్వం ఈ వాల్ ను కంప్లీట్ చేసింది. వైసీపీ మాత్రం ప్రత్యక్షంగా చేసిందేమీ లేదనేది వాదన. కానీ ఇప్పుడు జగన్ మాత్రం ఆ వాల్ నిర్మాణానికి కర్త కర్మ క్రియ తానేనంటూ గొప్పలు పలుకుతున్నారు. విజయవాడ కృష్ణలంక రిటైనింగ్ వాల్ నిర్మాణంలో నిజానిజాలు ఇవి. కృష్ణలంకకు కృష్ణా నదికి అడ్డుగా ఒక రిటైనింగ్ వాల్ ఉంది. 2011లోనే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో పరిశీలన ఎస్టిమేషన్స్ జరిగాయి. 2011లో ఎస్టిమేషన్ ఖర్చు 40 కోట్లు కాగా 2014లో అది 93.22 కోట్లకు పెరిగింది. అయితే 2014లో విభజిత ఏపీలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాల్ నిర్మాణానికి ఖర్చును మళ్లీ అంచనా వేసి 104 కోట్లకు పెంచారు. 2014లో టెక్నికల్ గా ఓకే కూడా చెప్పారు. రామలింగేశ్వర నగర్ నుంచి యనమల కుదురు దాకా రిటైనింగ్ వాల్ కట్టడానికి సిద్ధమైంది ప్రభుత్వం. కానీ కృష్ణా డెల్టా చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ డిసెంబర్ 8, 2016లో దాన్ని పరిశీలించి కొన్ని మార్పులను చేశారు. రిటైనింగ్ వాల్ కట్టేందుకు మార్పులు చేస్తూ ప్రభుత్వానికి నివేదికను ఇచ్చారు ఆయన. ఇసుకతో కూడిన మట్టిలో కాంక్రీట్ పైల్స్ కాకుండా ఐరన్ స్టీల్ కేసింగ్ వేస్తే పటిష్టంగా ఉంటుందని సూచించగా టీడీపీ సర్కార్ దాన్ని పరిగణనలోకి తీసుకుంది. మళ్లీ అంచనాలు పెంచి 2017లో 138 కోట్లతో ప్రభుత్వం బడ్జెట్ను రిలీజ్ చేసింది. చూసారు కదా, రిటైనింగ్ వాల్ కట్టడానికి జగన్ ప్రభుత్వం చేసింది కొంత మాత్రమే. కానీ అక్కడ క్రెడిట్ మాత్రం జగన్ లాగేసుకుంటున్నారని ఇప్పుడు పెద్ద ఎత్తున సెటైర్స్ అయితే వినిపిస్తున్నాయి. ప్రజెంట్ ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయిశంకర్ అందిస్తారు. సాయిశంకర్ చెప్పండి, ప్రజెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? మొత్తం విజువల్ మనం చూస్తున్నాము, అక్కడ అనాలిసిస్ కూడా చూసాము. కాంగ్రెస్ ప్రభుత్వం హస్తం దగ్గర నుండి టీడీపీ ప్రభుత్వం హస్తం కూడా ఉంది ఇందులో. సో ప్రెసెంట్ అక్కడ ప్రజలు కానివ్వండి, ప్రభుత్వాలు కానివ్వండి, ఏమంటాయి? ప్రస్తుతం అయితే మనం విజయవాడ కృష్ణలంక కానీ ఈ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా గతంలో ఉన్నటువంటి సిచ్యువేషన్కి భిన్నంగా ఉన్నాయి. ప్రస్తుతం రిటైనింగ్ వాల్ దగ్గర ఉన్నాం. మనం గోడ అవతల సిచ్యువేషన్ ఒకసారి పరిశీలిస్తే పెద్ద ఎత్తున కూడా కృష్ణా నది వరద ప్రవాహం అనేది వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. బ్యారేజీని చూడొచ్చు మనం, ఏదైతే వారధి అంటారో ఆ వారధికి సంబంధించినటువంటి అంశంలో ఒక్కసారి మనం గమనిస్తే ఎంత హైట్ నీళ్లు ఉన్నాయో సేమ్ అదే హైట్లో ఇటు నీళ్లు ఉండాలి ఏది కృష్ణలంక ఏరియాలో కూడా. కానీ ప్రస్తుతం అయితే చాలా సేఫ్గా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో
ఇక్కడ ప్రజలు ఉన్నారనే విధంగా చెప్పచ్చు. తమకు సంబంధించి గేదెలు కాసేవాళ్ళు చాలామంది ఇక్కడ ఉంటారు. వాళ్ళు ఈ గోడ యువతలు కూర్చొని పాలు పితుక్కొని ప్రశాంతంగా వాళ్ళ ఒక బిజినెస్ని చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఎక్కడో ఉన్న సింగునగర్లో ఏది మన ఇక్కడ ఉన్నటువంటి కృష్ణానదికి 5-6 కిలోమీటర్ల పరిధి దాటిన తర్వాత ఉన్న ఏరియాలు మునిగిపోయి ఇబ్బంది పడుతుంటే రిటైనింగ్ వాల్ పక్కనే ఉండి ఉన్నటువంటి ప్రజలు చాలా సేఫ్గా తమ యొక్క కార్యాచరణ చేసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే ఈ గోడ నిర్మాణం అనేది ఏ ప్రభుత్వాలు చేపట్టడం వల్ల ఈ యొక్క ప్రజలు చాలా సేఫ్గా అంటే వాళ్ళ యొక్క ఎక్కడ మునిగిపోతామనేటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కొంతమంది స్థానికులు ఉన్నారు. అండి ఎప్పుడు కట్టారు ఇది? పోయిన సంవత్సరం కట్టారండి. అంతకుముందు ఎలా ఉండేది గోడ కట్టక ముందు? గోడ కట్టక ముందు కొద్దిగా ఇబ్బందిగా ఉంది. మునిగిపోయేది మొత్తం ఈ ఏరియా అంతా? మునగలేదు కానీ మనం వచ్చినాక నేను వచ్చి 8 సంవత్సరాలు ఇప్పటికైతే మునగలేదు. గోడ కట్టక ముందు అంటే కృష్ణలంక అంతా కూడా వాటర్ వచ్చేవి కదా? వచ్చాయి, టపల్దారు వచ్చాయి. కొద్దిగా గోడ కట్టిన తర్వాత ఈ 1 ఇయర్లో ఇదేనా మొదటిసారి రావటం ఫ్లడ్? ఎలా ఉంది గోడ కట్టడం? చాలా సేఫ్గా అనిపిస్తుందా? సేఫ్గా బాగానే ఉంది. మీ పనులు కూడా ఆగినట్లే. ఎక్కడో సింగునగర్లో మునిగిపోయింది కానీ మీరు బాగానే చేసుకుంటున్నారు. బాగానే చేస్తున్నారు. ఇది కొంతమంది అయితే చెప్తున్నారు. ప్రధానంగా అక్కడ ఈ 1 ఇయర్ క్రితం ఈ గోడ నిర్మాణం వల్ల కూడా మనం కూడా చూడొచ్చు. మూగజీవులు అంటే వాళ్ళు డైలీ నిత్యం ఈ గేదెల పాల వ్యాపారం చేసే వాళ్ళంతా కూడా ఇక్కడ వాటన్నిటిని కూడా కట్టేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మనం ప్రస్తుతం ఇక్కడ అటు పక్కన ఉన్నటువంటి కృష్ణలంకను కూడా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తాము. అది కూడా గతంలో చూస్తే మొదటగా విజయవాడలో ఫ్లడ్ వచ్చింది అంటే మాత్రం మొదటగా మునిగిపోయేది కృష్ణలంక అనే విధంగా ఒక ప్రచారం జరిగేది. ఎందుకంటే కృష్ణలంక అనేది పక్కనే ఉంటుంది కృష్ణానదికి. వెంటనే కృష్ణానది పొర్లిందంటే వెంటనే మునిగిపోయేది. కానీ ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు ఒక లేడీ ప్రశాంతంగా తన ఇంట్లో ఉన్నటువంటి నిత్యం ఏదైతే పనులు చేసుకుంటారో అదే ఆ పనులు చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. కాకపోతే కొంత వాటర్ అనేది ఆ పక్కన కూడా చేరినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అవి వర్షానికి సంబంధించి కానీ లేకపోతే వాళ్ళ ఏరియాకి సంబంధించినటువంటి డ్రైన్ వాటర్ అనేది రావడం జరిగింది. కానీ ప్రధానంగా మాత్రం కృష్ణానది వరద ప్రవాహం నుంచి మాత్రం ముంపు నుంచి మాత్రం ఈ ప్రాంతం అనేది బయటపడిందనే విధంగా చెప్పచ్చు. ప్రస్తుతానికి దీనికి సంబంధించినటువంటి అంశం పైన మాత్రం పెద్ద ఎత్తున అయితే చర్చ జరుగుతుంది. అసలు ఈ రిటర్నింగ్ వాల్కి సంబంధించి ఎవరు నిర్మాణం చేశారు ఏంటి అనే దానికి సంబంధించినటువంటి అంశంలో క్లియర్గా వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే తాము నిర్మాణం చేసినటువంటి రిటైనింగ్ వాల్ వల్లే విజయవాడకి ముప్పు తప్పింది అనే విధంగా కూడా వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ మనం విజువల్స్లో చూడొచ్చు ఎంతో సేఫ్గా ఒక మహిళ ఆ రిటైనింగ్ వాల్ పైన కూడా కూర్చొని ప్రశాంతంగా తన యొక్క మనుషులతో కూడా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అమ్మ ఎప్పుడు కట్టారు ఇది? ఎట్లా ఉంది ఈ గోడ కట్టడం వల్ల మీకు? చాలా మంచిగా జరిగింది గోడ కట్టడం వల్ల. జనాలు కొంచెం లేకపోతే ఆ ఇల్లులోనే మునిగిపోయాయి గోడ లేకపోతే. గతంలో అప్పుడు వచ్చిన వరదల్లో మునిగిపోయినాయి కృష్ణలంక. అవును, ఈ గోడ కట్టి చాలా మంచి పని చేశారు. ఎక్కడో సింగునగర్, ప్రకాష్ నగర్ అవి మునిగిపోయినాయి. మీరు మాత్రం ప్రశాంతంగా పక్కనే వరద బారుతుంది, మీరు ప్రశాంతంగా ఉన్నారు. అవును, సరే. మహిళ ఒక ఫేస్లో కూడా ఆనందాన్ని మనం గమనించవచ్చు. ఎందుకంటే ఇక్కడ పక్కనే వరద ఉన్నా కూడా తమ ఒక సేఫ్ ప్లేస్లో ఉన్నాం. ఈ ప్రస్తుతం ఈ అడుగులు కూడా 975 అడుగులు ఈ గోడ ఉంది. ఇది పెరుగుతూ వెళ్తుంది ముందుకు వెళ్ళే కొద్దీ. కృష్ణానది నుంచి డౌన్ నుంచి హప్పుకి వెళ్ళేటప్పుడు కూడా దీని యొక్క సంఖ్య కూడా పెరుగుతూ ఉంటుంది. 1000, 1100 అట్లా గోడను కూడా పెంచుకుంటూ వెళ్ళినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రధానంగా దీనికి సంబంధించినటువంటి అంశంలో మాత్రం ఇప్పుడైతే చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయనే విధంగా చెప్పచ్చు. అసలు ప్రధానంగా దీనిని మొదటగా కాంగ్రెస్ ప్రభుత్వంలో దీనిని నిర్మాణం చేపట్టాలనే విధంగా కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఈ కృష్ణలంక గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మునిగిపోకుండా ఉండాలంటే కూడా ఇబ్బందికర పరిస్థితులు లేకుండా కూడా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో అప్పుడు ఈ రిటైనింగ్ వాల్ అనేది 2011లో దీనిని నిర్మాణం చేయాలనే విధంగా కూడా ఎస్టిమేషన్ వేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో 40 కోట్ల రూపాయలతో దీనిని నిర్మాణం చేపట్టాలనే విధంగా నిర్ణయం తీసుకున్నారు. తర్వాత టీడీపీ గవర్నమెంట్
గవర్నమెంట్ వచ్చిన తర్వాత దానికి సంబంధించి పూర్తిగా టెక్నికల్కి సంబంధించినటువంటి అంశాల్లో పర్మిషన్లు రావడం జరిగింది. 104 కోట్లకి అప్పుడు ఎస్టిమేషన్ వేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి అంశంలో టీడీపీ గవర్నమెంట్ కూడా ఫండును అయితే రిలీజ్ కూడా క్లియరెన్స్ ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. తర్వాత వచ్చినటువంటి 2019లో వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి నిర్మాణాలను అయితే చేపట్టినటువంటి పరిస్థితులు. మొత్తంగా మాత్రం ఈ ప్రభుత్వాలు అనేక ప్రభుత్వాల ఆధ్వర్యంలో దీనికి ఒక శంకుస్థాపనలు జరగటం కానీ, తర్వాత ఫండ్ రిలీజ్ కావటం కానీ అన్ని రకాలుగా జరిగినటువంటి పరిస్థితులు ప్రస్తుతం అయితే ఎంతో సేఫ్గా ఈ గోడ నిర్మాణం అనేది ఉందనే విధంగా చెప్పుకునేటటువంటి పరిస్థితులు ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ తెలుపుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ సాయి.